శతాబ్దాల నాటి సంప్రదాయాలకు ముగింపు పలుకుతూ ఇద్దరు కేరళ మహిళలు చరిత్ర సృష్టించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తొలిసారి 50 ఏళ్లలోపు ఇద్దరు స్త్రీలు శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 3:45 ఇద్దరు మహిళలు పోలీసు భద్రత మధ్య ఆలయంలో దర్శనం చేసుకున్నారు. విషయం తెలిసిన ప్రధాన పూజారి గంటపాటు ఆలయాన్ని మూసివేసి సంరక్షణ చేసిన తర్వాత భక్తులను అనుమతించారు. సంప్రదాయాలకు విరుద్ధంగా మహిళలు ఆలయ ప్రవేశం చేయడంపై మండిపడిన అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ గురువారం కేరళ బంద్కు పిలుపునిచ్చింది. 10 నుంచి 50 లోపు వయసున్న మహిళలు సైతం శబరిగిరీశుడి దర్శనం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సెప్టెంబర్ 28న తీర్పు వెలువరించిన తర్వాత తొలిసారి ఇద్దరు మహిళలు స్వామి దర్శనం చేసుకోగలిగారు. రెండో ప్రయత్నంలో అయ్యప్పను దర్శించుకోగలిగారు. దాదాపు 40 ఏళ్ల వయసున్న బిందు కనకదుర్గ అనే మహిళలు ఈ తెల్లవారుజామున 3:48 స్వామిని దర్శించుకున్నారు. ఇందుకోసం వారు అర్ధరాత్రే కొండపైకి ఎక్కారు. కోజికోడ్ జిల్లా కోయిలాండేకు చెందిన 44 ఏళ్ల బిందు అధ్యాపకురాలే కాకుండా సిపిఐ ఎంఎల్ కార్యకర్తగా పనిచేస్తున్నారు. మలప్పురం జిల్లాలోని అంగతిపురానికి చెందిన 42 ఏళ్ల కనకదుర్గ పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్నారు. తొలి నుంచి సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్న అయ్యప్ప భక్తులు, భాజపా శ్రేణులు, వివిధ ధార్మిక సంఘాలు అనేకసార్లు స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన మహిళలను అడ్డుకోవడంతో వారిద్దరూ పోలీసు భద్రతతో కొండపైకి చేరుకున్నారు. నల్లని దుస్తులు ధరించిన వారిరువురు స్వామిని దర్శించుకున్నారు. పంబ నుంచి తమకు పోలీసు భద్రత కల్పించారని చెప్పిన బిందు భక్తులు మాత్రమే ఉన్నందున తమను ఎవరూ అడ్డుకోలేదని చెప్పారు. పది నుంచి 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు అయ్యప్పను దర్శించుకోవడం హిందూ సంప్రదాయాలకు విరుద్ధమనే ఆచారం 200 ఏళ్లుగా ఉండడంతో ఇద్దరు మహిళలు స్వామిని దర్శించుకోవడంపై ధార్మిక సంఘాలు మండిపడ్డాయి. అనేక చోట్ల భాజపా శ్రేణులు, శబరిమల కర్మసమితి సభ్యులు ఆందోళనకు దిగారు. సచివాలయం వద్ద నిరసన చేపట్టిన భాజపా మహిళా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలుచోట్ల ఆందోళనకారులు రహదారులను దిగ్బంధించే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. మహిళలు స్వామిని దర్శించుకున్నారని తెలియగానే ప్రధాన పూజారి నేతృత్వంలోని ఆలయ సిబ్బంది భక్తులను బయటకు పంపివేసి గంటపాటు సంప్రోక్షణ నిర్వహించారు. ఆ తర్వాత తిరిగి ఆలయాన్ని తెరిచి భక్తులను అనుమతించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మహిళలకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో పోలీసులు ఇద్దరు మహిళల ఇంటి వద్ద కూడా బలగాలను మోహరించారు. సుప్రీంకోర్టు తీర్పు అమలును భాజపా సహా హిందూ ధార్మిక సంఘాలు అనేకసార్లు అడ్డుకున్న నేపథ్యంలో కాసర్గఢ్ నుంచి తిరువనంతపురం వరకు 620 కిలోమీటర్ల పొడవున కేరళ ప్రభుత్వం మహిళలు, బాలికలతో మంగళవారం మానవహారం ఏర్పాటు చేసింది. ఆ మరుసటి రోజే ఆలయంలోకి ఈ ఇద్దరు మహిళలు పోలీసుల భద్రతతో ప్రవేశించగలిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై భాజపా, కాంగ్రెస్ మండిపడ్డాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన విజయన్ సర్కార్ స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని వ్యాఖ్యానించాయి. మరోవైపు అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ ఏహెచ్పీ గురువారం కేరళ బంద్కు పిలుపునిచ్చింది.